శ్రీ గురుభ్యో నమః. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంట్లో అత్యధికంగా నీళ్లు ఉపయోగిస్తే సంపద త్వరగా ఖర్చు అయిపోతుంది. అందువల్ల గృహంలోని పంపులు, కుళాయిలు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. బొట్టుగా పడ్డ చివరికి బకెట్లు నిండిపోతాయి. దీంతో అనేక రీతులుగా ఖర్చులు పెరిగిపోతాయి. ఎవరైనా సరే ఇంట్లో నీటిని పొదుపుగా వాడాలి. ఇలా చేసే వాళ్ళపై లక్ష్మీదేవి ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఇంటి గోడకు మన పూర్వీకుల చిత్రపటాలు దక్షిణ దిక్కు వైపున పెట్టి నిత్యం వారికి నమస్కారం చేస్తే వారి ఆశీస్సులు మనపై ఉంటాయి. ఉత్తర దిశలో మట్టితో చేసిన బొమ్మలు మాత్రం ఎప్పుడూ ఉంచకూడదు. ఒకవేళ అలాంటివి ఉంటే వాటిని అక్కడి నుండి తొలగించడం మంచిది. మట్టితో చేసినవి ఉత్తర దిశ, ఈ రెండు దురదృష్టాన్ని ఇస్తాయి. దానికి కారణం అది కుబేర స్థానం. కుబేరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి ఎప్పుడూ మట్టికి సంబంధించిన వస్తువులు ఉత్తర దిశలో ఉంచకూడదు. నీటి శక్తి ఆ ఉత్తర దిశలో ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ ఉద్యోగంలో ప్రతికూల వాతావరణాన్ని ప్రసాదిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అందుకే ఉత్తర దిశను, ఉత్తర ఈశాన్యాన్ని కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈశాన్యంలో చీపురు కూడా ఉండడానికి వీల్లేదని వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే ఈశాన్య దిశలో నీటి తొట్టిని అమర్చేటప్పుడు అది భూమి లోపలే ఉండాలి కానీ పై భాగాన నిర్మించకూడదు. ప్రతి ఇంట్లో గ్లోబ్ ఉంటే మంచిది. అది చదువుకునే పిల్లల గదిలో పెడితే వారికి తెలియకుండానే చదువుకోవాలన్న కోరిక పెరుగుతుంది. బయట భాగంలో ఉత్తరం వైపున తెల్లని పూల చెట్లు పెంచితే ఐశ్వర్య ప్రభావం వస్తుంది. మ్యూజిక్ గడియారాలను దక్షిణం వైపు కాకుండా వేరే చోట పెడితే అదృష్టాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణ దిశలో జల సంబంధిత చిత్రాలు ఏర్పాటు చేయకూడదు. వీటికి బదులుగా అక్కడ ఎరుపు రంగు చిత్రాలు పెట్టుకోవడం వల్ల లాభదాయకమైన ప్రభావాన్ని పొందగలరు. నగదు దాచుకునే బీరువాలో కూడా డబ్బు, ఆభరణాలు ఒకే చోట ఉంచకుండా చూసుకోండి. నగదు ఒక దగ్గర ఉండేలా చూసుకోండి. అంతేకాని ఇవి రెండు ఒకే దగ్గర ఉండడం శ్రేయస్కరం కాదు. అంతేకాకుండా ఎరుపు రంగు కలిగిన 4 గురువింద గింజలు తీసుకుని వాటిని డబ్బు దాచుకునే బీరువాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధనం పొదుపుగా వాడుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.